రథసప్తమి సందర్భంగా వాహన సేవను తిలకించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆహారం, పాలు, మజ్జిగను నిరంతరంగా అందిస్తూ శ్రీవారి సేవకులు భక్తి సేవలో ముందున్నారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత కోసం 4 మాడవీధులను శుభ్రం చేస్తున్నారు. టీటీడీ శానిటరీ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా వచ్చిన లక్షలాది మంది భక్తులకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. టీటీడీ అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారంటున్న భక్తులతో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. లక్షలాది మంది భక్తులకు దర్శనం ఏర్పాట్లు అన్ని కూడా చేసిన పరిస్థితుల్లో ఎటువంటి ఆహారం అందుతుంది దీన్ని తెలుసుకుందాం. అయితే మాడవీధుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మాడవీధుల్లో శ్రీవారి సేవకులు అయితే వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు కూడా సరే శ్రీవారి సేవకులు ఏదైతే 14 రకాల వెరైటీలతో ఏదైతే భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందో, పాలు, మిల్క్, పెరుగన్నం, చిత్రాన్నం, అదేవిధంగా దద్దోజంతో పాటు చాలా రకాల వస్తువులు మనం చూసినటువంటి కబాబ్ రైస్ కూడా వచ్చిన భక్తులకు శ్రీవారి సేవకులు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే 4 మాడవీడుల్లో వచ్చినటువంటి భక్తులు అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. అంటే ఏ విధంగా ఉంది భక్తులు యొక్క స్వామివారి ప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కూడా సరే భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా వీళ్ళతో మాట్లాడమ్మా, ఎలా ఉందమ్మా ప్రసాదాలు? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వచ్చారు మీరు? కర్నూలు డిస్టిక్ ప్యాప్లీ. టీటీడీ వాళ్ళు చాలా బాగా నిర్వర్తించారండి, చాలా బాగా సౌకర్యాలన్నీ సమకూర్చారు, చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ ఫర్ టీటీడీ. ఎప్పుడు వచ్చారు క్యూ లైన్లోకి మీరు? ఎలా ఉన్నాయి ఏర్పాటు? బాగా సూపర్గా ఉన్నాయి. అన్ని టయానికి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ టీటీడీ వారికి. మీరు చెప్పడం ఎలా ఉన్నాయంటారు? ప్రసాదాలు స్వీకరిస్తున్నారు, ఆ మంచినీళ్ళు కావచ్చు, పాలు, పెరుగు ఇవన్నీ మీకు అందున్నాయంటారా? అందునాయండి. అది కూడా ఇబ్బంది లేకోకుండా వాహనాలు వెళ్ళినాక మళ్ళీ ఫుడ్ ఇవ్వటము, తర్వాత మెయింటెనెన్స్, క్లీనింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఫుడ్ కానీ వచ్చిన వాళ్ళకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మజ్జిగ అరేంజ్ చేయటం ఎండ్ వచ్చినాక, తర్వాత వాటర్ ఇస్తున్నారు. ఫుడ్ కూడా స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసి పెడుతున్నారు. మళ్ళీ ఫుడ్ తిన్నాక పారిస్తే కూడా మెయింటెనెన్స్ కూడా బాగా నీట్గా పెడుతున్నారు. మాడవీధుల్లో ఊరేగింపు వచ్చినప్పుడు కూడా మళ్ళీ క్లీనింగ్ చేయటము చాలా బాగా అరేంజ్ చేశారు టీటీ వాళ్ళు. మీరు ఏ టైంలో వచ్చారు ఇక్కడ లోపలికి? మార్నింగ్ 7 అయింది. సూర్యప్రభ వాహనం టైంకి వచ్చినాము, అక్కడ దర్శనం చేసుకున్నాము, మళ్ళీ ఇంకా చూసుకుంటూ ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. చాలా బాగుందండి, ఫుడ్ బాగుంది, వాటర్ ఇస్తున్నారు టయానికి, బాగా అవుతుంది దర్శనం, చాలా నీట్నెస్ పెట్టినారు, చాలా బాగుంది. వెంకటేశాయ. కలియుగం వైకుంఠం ఇక్కడే ఉందండి. ఎందుకంటే మనం ఎన్ని తీర్థయాత్రలకు పోయినా ఎక్కడికి పోయినా కూడా మన తిరుమలలో ఉన్నంత ఫెసిలిటీ ఎక్కడా లేదు, ఇంత పరిశుభ్రత కానీ ఎక్కడా లేదు. ఇది మన పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి. ఆ భగవంతుడు ఇక్కడ చూసి మా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఈ స్పందన ఈ జీవితాంతం నాకు మనసులో అట్లే ఉంటుంది. ఆ దేవుడి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. జై గోవింద గోవింద. ఏర్పాట్లు కానీ ప్రతి క్షణము మనము ఏమీ లేకుండా, చేతిలో ఏం లేకుండా వచ్చి కూర్చుంటే కూడా ఆ భగవంతుడు ప్రసాదాలు మన చేతికి వస్తూనే ఉంటుంది. క్యూ లైన్లోకి మేము రాత్రి 8 గంటలకు వచ్చినాము, అప్పుడు ఉన్నాము ఇక్కడ. మాకు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మేము దేనికి వెతుక్కోకుండా చిన్న బిడ్డలను ఎత్తుకొస్తే కూడా బిడ్డలకి పాలు నుంచి తిండి వరకు ప్రతి ఒక్కటి మా చేతికి నోటికి ఇస్తున్నారు. ఇంతకంటే స్వర్గం ఇంకెక్కడ ఉండదు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇది రథసప్తమికి రావడం నాది మొదటిసారి అండి. ఇక్కడ చాలా పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీస్ కానీ వాలంటీర్స్ కానీ చాలా చక్కగా చేస్తున్నారు. క్లీనింగ్ ప్రతి 10 నిమిషాలకి క్లీన్ చేస్తున్నారు. భోజన సదుపాయాలు, ప్రసాద సదుపాయాలు అన్నీ చక్కగా సమయానికి జరుగుతున్నాయి. ఎవరికి ఏ కొరత వెంకటేశ్వర స్వామి రానివ్వటం లేదు. అంతా చాలా చక్కగా జరుగుతూ ఉందండి. ధన్యవాదాలు యజమాన్యానికి, టీటీడీ ఎంప్లాయీస్కి అండ్ సెక్యూరిటీకి అండ్ వాలంటీర్స్కి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలండి. ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. నా పేరు సుష్మా, మేము బెంగళూరు నుంచి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచి స్వామి గారి రథాలు చూసి చాలా ఆనందం పడ్డాము. ప్రసాదాలు చాలా బాగున్నాయి. టైంకి 1 అవర్కి ఇస్తున్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగున్నాయి బాబు. మేము గుడివా నుంచి వచ్చాము బాబు, చాలా బాగున్నాయి. అసలు ఏర్పాట్లు కూడా బాగున్నాయి అయ్యా, అన్నీ చాలా చాలా బాగుంది. మేము అందరం వచ్చాము, వచ్చిన వాళ్ళందరికీ అవకాశం దొరికింది. దాని మీద ఏడు బాగా వైకుంఠం లాగా ఉంది నాయన. మేము కూడా బాగా సేవించుకున్నాం.
చూడొచ్చు ఆ దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క లక్షలాది మంది భక్తులు కూడా తిలకించే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముందస్తుగా కూడా సరే ఈ యొక్క షెడ్లు కూడా ఏర్పాటు చేసింది. అంటే సాధారణంగా అయితే వాహన సేవలు ఉదయం సాయంత్రం ఏదో బ్రహ్మోత్సవాల టైంలో ఉంటుంది. అయితే ఈ యొక్క రథసప్తమి నాడుకు సంబంధించి 7 వాహనాలపై స్వామివారు ఆ భక్తులు అనుగ్రహించే పరిస్థితుల్లో ఉదయం 5:30 నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఒక వాహన సేవ అయితే కంటిన్యూగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరే షెడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే వచ్చినట్టు భక్తులకి ఏదైతే తాగునీరుతో పాటు అన్నప్రసాదాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పటికి అట్లా పోలీస్ శాఖ అధికారులు కూడా సీసీ కెమెరాల ద్వారా నిఘా అయితే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు దర్శనం చేసుకోవడానికి తిరిగి వెళ్ళడానికి కూడా సరే దాదాపు 250 ట్రిప్పులు కూడా సరే ఆర్టీసీ బస్సులు అయితే తిప్పుతున్న పరిస్థితి నేపథ్యంలో అంటే విజిలెన్స్ అధికారులు కూడా సరే సేవలు చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రీవారి సేవకులు అంటే 4 మాడ వీధుల్లో కూడా సరే శ్రీవారి సేవకులు భక్తులకు యొక్క ప్రసాదాలు కానీ మంచినీరు పాలు ఇలాంటివన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి. ఏ ఒక్క భక్తుడిని కలబెట్టినా గోవిందనామస్వరంతో మారుమోగుతున్న పరిస్థితి. అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ క్లీనింగ్ కానీ అదేవిధంగా ఫుడ్ అన్ని కూడా అద్భుతంగా ఉండదంటూ కూడా సరే కొనియాడుతున్న పరిస్థితి అయితే మొత్తం మీద అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఒక రథసప్తమి వేడుకల్లో ఒక ప్రత్యేక మెనూ అంటే 14 రకాలైన ప్రసన్నమైనటువంటి వంటకాలని స్వామివారి భక్తులకు అందించే విధంగా ప్రసాదాలు ముందుకు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగా బోర్డు నంబర్లు కానీ ఈవో చైర్మన్ అందరూ కూడా సరే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులతో వెళ్ళి నేరుగా వెళ్ళి ఆ యొక్క వాళ్ళకి అందుతున్నటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా మంచినీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భక్తుల దగ్గర నుంచి ఇంకేదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో కూడా సరే భక్తులను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితుల్లో రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనే విధంగా కూడా సరే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా సరే భక్తుల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సిటీ 24/7 కూడా సరే భక్తుల వచ్చి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే భక్తులందరూ కూడా సరే అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే యొక్క భూలోకంలో ఈ యొక్క స్వర్గలోకం తలపించినట్టుగా స్వామివారి దర్శనంతో పాటు ఈ యొక్క ప్రసాదాలు ఈ యొక్క మెయింటెనెన్స్ అద్భుతంగా ఉండదంటూ కూడా సరే భక్తులు కొనియాడుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి సిటీ 24/7 తిరుమల ఉండండి.